యాక్చువల్లీ 30th ఈ ఫ్రైడే మీకు డబుల్ ధమాకా. సో ఆల్రెడీ నేను వస్తా అండ్ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంకేమైనా ఎలా ఉంది అసలు ఈ జర్నీ యాక్టర్గా? జర్నీ యాక్టర్గా అదే స్టార్ట్ అయింది, అది వెళ్ళిపోతుంది, స్కూల్కి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు కారం దోశ చేశాను, నేను వస్తా చేశాను. దాని తర్వాత ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్ ఉంది, నీ వల్ల నేను ఉన్నా అని, కొత్త డైరెక్టర్. సో అది కూడా మంచి ప్రాజెక్ట్ అనమాట. సో హ్యాపీలీ ఇది ఇస్ లైక్ ఇది యాక్చువల్గా ఇండస్ట్రీ ఇది అన్ఆర్గనైజ్డ్ బాడీ, ఎవరికి ఏ ఫామ్లో వర్కౌట్ అవుతుంది తెలియదు. నాకు ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈ ఫామ్లో వర్కౌట్ అయింది. సో అది థింగ్ ఏంటంటే వస్తున్నాయి, చేసుకుంటూ వెళ్తున్నాను, హ్యాపీగా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఇంటికి రావడం అనేది కొంచెం టఫ్. బట్ మీరు మేనేజ్ చేస్తున్నారా? మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? వాటన్నిటిని ప్రాబ్లమ్స్ అనలేమండి. ఇట్స్ అ ప్రాసెస్. ఎందుకంటే మనం బీటెక్ చేసి జాబ్ చేయాలన్నా మీకు 4-5 years ఈజీ పడుతుంది. కానీ ఇండస్ట్రీకి వచ్చి ఇమీడియట్గా మనం సెటిల్ అయిపోవాలంటే మాత్రం అది యాక్చువల్గా అది కళ అనుకోవచ్చు జనరల్గా. బట్ ఆ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ఆ తిరగడం ఇవన్నీ ప్రాసెస్ కింద వస్తాయి. అవి నేను ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వాలి యాక్చువల్గా. తీయని బాధ, తీరని బాధ. ఇట్స్ అ ప్రాసెస్. మనం బీటెక్ 4 years అవుతాము. ఇట్స్ అ ప్రాసెస్. మనకి ఇక్కడ తెలుసుకోవడం అన్నీ ఓకే, ఇలా వెళ్తే ఇలా అవుతుంది, ఇలా వెళ్తే ఇలా అవుతుంది, ఇలా అప్రోచ్ అయితే ఇలా అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనకి ఆ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటాం. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాం. ఓకే, సూపర్. కళ్ళల రాణి వాణి గారు, సో తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది? అండ్ సో తమిళ ఆల్రెడీ 2 movies చేశారు కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ అంతా కొంచెం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం మూవీ కాబట్టి ఇక్కడ ఎలా ఉంది? అట్మాస్ఫియర్ ఎలా ఉంది? టాలీవుడ్ ఎలా ఉంది? నేను ఈ మూవీ చేసి అక్కడికి వెళ్ళాక ఇక్కడ మళ్ళీ ట్రై చేయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఐ హ్యావ్ టు ట్రై. సో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ యాజ్ ఫార్ యాజ్ వర్కింగ్ ఇన్ తమిళ ఇండస్ట్రీ ఐఎమ్ సెటిల్ ఇప్పటికి. సో ఇప్పుడు వచ్చి నెక్స్ట్ టాలీవుడ్లో ట్రై చేస్తే కానీ కంటి కష్టం. ఎట్లాంటి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రెస్పాన్స్ డెఫినెట్గా పాజిటివ్గానే వస్తుంది కాబట్టి. అండ్ మీరు బాగా కష్టపడి చేసిన సీన్ ఇది, ఎందుకంటే ఇందాక నుంచి మేము మాట్లాడుకుంటున్నాం ఇది వేమన్ చుట్టూ తిరిగే సీన్లో మిగతా అన్ని క్యారెక్టర్లు వేమన్ క్యారెక్టర్కే రిలేటెడ్గా వస్తాయి అని. సో షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఫస్ట్ మూవీ ఇదేనా? లేదు, నేను ఒక 4వ సినిమా హీరోగా. నాకు సినిమాతో ఓవరాల్గా ఎక్కడ కష్టం అనిపించలేదండి. ఒక్క సీన్ దగ్గర మాత్రం ఆగిపోయాను. 15 టేకులు తినేసి. ఏంటి ఆ సీన్? ఎందుకు అంత సినిమాలో కనీసం అది ఏంటి, ఎందుకు అక్కడ అంత కష్టం అనిపించింది అంటే వంకాయ సత్యనారాయణ గారు సార్, ఆయన ఏజ్ ఎంత ఉంటుంది సార్? 75 years ఏజ్ అండి ఆయన. బట్ ఆయన ఎనర్జీ కానీ ఆయన డైలాగ్ డెలివరీ ఆయన ఎదురుగుండా నిలబడినప్పుడు చెప్పలేకపోయిన డైలాగ్ అక్కడ ఒక చోట ఆగిపోయాను. అంటే ఆ 75 years ఆయన సీనియర్ ఆర్టిస్ట్, ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ ప్రిపేర్ అయ్యే విధానం కానీ ఒక్కసారి అలా ఎదురుగా నిలబడంగా షార్ట్ నేను మర్చిపోయాను. 15 టేకులు లిటల్ తిన్నాను. టైం సెన్స్ వాళ్ళ సీనియారిటీ డెఫినెట్ గా అనిపిస్తుంది. అంటే ఆయన నిలబడంగానే అది నాకు పెద్ద కట్అవుట్ కనపడింది ఫస్ట్. మర్చిపోయాను అక్కడ తినేసి మొత్తం. సీన్ ఒక్కటే 17 టేకులు తిన్నాను. మిగతాది సినిమాలు ఎక్కడ తిన్నాను. ఎవరు కూడా 2వ టేక్ కూడా ఇవ్వలేదు. నాకు అదే బాధ అండి. వీళ్ళు డైలాగ్ చెప్పారలా చూసుకునే లేకపోతే టేక్ ఓకే అందరు చప్పట్లు కొడతారు. నేను ఇంకా ఓకే చెప్పకముందే వీళ్ళు ఏంటంటే పక్కన టెక్నీషియన్స్ వీళ్ళంతా సూపర్ సార్ అంటే నేను ఇంకా టేక్ ఓకే చెప్పలేదు. మళ్ళీ నేను రీటేక్ చెప్పాలంటే నాకు కొంచెం మొహమాటంగా ఉండదు. నాకు అసలే కొంచెం మొహమాటం, సో ఇబ్బందిగా ఉండేది. అలా ఉండేదండి. తను చెప్పినట్టు ఆల్మోస్ట్ వీళ్ళందరూ సింగిల్ టేక్లో చేసేస్తారండి. దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఆ ఒక్క సీన్లో మాత్రం అది ఇందాక మేము చెప్పాను కదండి, కారం దోశ టైటిల్ ఎందుకు పెట్టారని ఆ డైలాగ్ అది. సో నేను కాంప్రమైజ్ అవ్వను, తను కాంప్రమైజ్ అవ్వడు. 17 టేక్లు అయిపోయాయి, టైం అయిపోతుంది. వంకాయల గారికి ఆ రోజు కొంచెం వెళ్ళాలి అని కొంచెం ఇబ్బంది కూడా ఉండింది ఆయనకి. సో మొత్తం రీనంబర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసేసి అయిపోయింది. వన్స్ ఒకసారి పెట్టగానే అయిపోయింది. సో అది ఐ థింక్ దట్ డైలాగ్ విల్ ఇన్స్పైర్ పీపుల్ అండి. అది చాలా ఒక్క డైలాగ్ అంటే ఎక్స్ట్రాడినరీ డైలాగ్ ఏమీ లేదు అందులో, బట్ వాడు పడే బాధ అక్కడ కనపడుతుంది. అందువల్ల కొంచెం టైం తీసుకుంది. డ్యూరింగ్ ద మ్యూజిక్ పాటలు కూడా సిచ్యువేషన్ కి రిలేటెడ్ గా ఉన్నాయి. బట్ డ్యూయట్స్ అట్లా ఏం కాకుండా డ్యూయట్ అనేది ఇంకా వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వలేదండి. చూసారుగా, దిస్ ఈస్ ది క్లోజెస్ట్ దే కెన్ కమ్ ఇన్ ది మూవీ. దిస్ ఈస్ ది క్లోజెస్ట్ దే కెన్ ప్రాబ్లీ. సార్ ఇది ఆ సినిమా కాదు సార్ అని 1-2 తీపిచ్చాను కానీ ఇంకా కంట్రోల్ లేక ఆపేశాను. సో ఈయన చెయ్యేసి నిలబడితే ఆయన పక్కన నుంచి ఇట్లా చూడాలంట. సో మా సినిమాలో నేనే పక్కన నుంచి చూసాను.
సో అలాంటి సాంగ్స్ ఏంటంటే ఫేస్బుక్ వాళ్ళ మీద బల్లికాను నేను అనేసి ఒక సరదాగా సాగిపోయే సాంగ్ ఒకటి ఉంటుంది. అది జనాలుగా అందరికి ఎక్కేస్తుంది, అందులో ప్రాబ్లం. అది కూడా వేమన క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టింది. మామూలుగా ఇంట్రో సాంగ్ అంటే ఫస్ట్ 5 minutesలో వస్తుంది, మా దాంట్లో రాదు, 30 నిమిషాల తర్వాత సాంగ్ వస్తుంది. అది కూడా తన క్యారెక్టర్ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇంకా బియాండ్ డౌట్ అనమాట. ఆ తర్వాత రెట్రో సాంగ్ ఒకటి ఉంటుంది, అంటే 1950 స్టైల్లో సిద్ధార్థ్ సాంగ్ ఒక ట్యూన్ చేశాడు. అది ఎందుకు రెట్రోలో ఉంది అనేది ఇప్పుడు మీకు రిలేట్ కాదంటే, దోశలు పోసి దేశాన్ని మార్చే ఆశలున్నోడిని, అంటే ఆ సినిమా గురించి మీరు చెప్పిన టైటిల్ని కొంతవరకు అక్కడ జస్టిఫై చేశారు. ఆ లిరిక్స్ చూస్తే మీరు డీకోడ్ చేసేస్తారు మూడు, కానీ అంత ఓపిక ఎవరికి ఉండదు. సో ఆ రెట్రో సాంగ్ ఎందుకు రెట్రో ఉందనేది మీరు సినిమాలో చూస్తే అర్థమవుతుందండి. థర్డ్ సాంగ్ ఒకటి ఉంటుందండి, అంటే కరిగిపోతుందా కలే జీవితం అనేది, ఇంకా దట్స్ ది టిప్పింగ్ పాయింట్ ఆఫ్ ది మూవీ అనమాట. ఒక 3 times వస్తుంది ఆ సాంగ్. వేమన ది అల్టిమేట్ జర్నీ వేర్ హిట్ రియలీ ట్రాన్స్ఫార్మ్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా 3 phases ఉంటుంది. అందుకనే పాటకి పల్లవి ఒక రకంగా ఉంటుంది, చరణం మంచరణం వేరే రకంగా ఉంటుంది. దానికి అద్భుతమైన సాహిత్యం అండి. లిటరలీ మీరు ఆ ఒక్క పాట ఇప్పుడు చూసారంటే యూ కెన్ డీకోడ్ ది మూవీ. చాలా బాగా రాశాడు. చాలామంది ఇండస్ట్రీలో పెద్దలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ నాట్ దట్ అండ్ పబ్లిక్ డొమైన్లో లేదంతే. వి ప్రాబబ్లీ విల్ గెట్ అన్ అవార్డ్ ఫర్ దట్. థ్యాంక్ గాడ్ సార్. యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ ఒక 1 week బ్యాక్ ఉంటే మాకు క్యూరియాసిటీ పెరిగిపోయేది, రేపే సినిమా కాబట్టి. సో ప్రతి పాయింట్ చెప్తే అబ్బా సినిమా అర్జెంట్ చూడాలన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే తొందర ఈ రోజు చేయడం మంచిదైంది. ఒక 1 week చేస్తే అబ్బా 1 week ఆపుకోలేక తెచ్చేవాళ్ళని. Hi, this is Shiva. My exclusive interview iDream Media lo chudandi. Please watch and subscribe. Thank you. Hi, my name is Chandana. Watch Karam Dosa's exclusive video on iDream. Subscribe. Thank you. హాయ్, నేను సూర్య శ్రీనివాస్. వాచ్ అవర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇన్ iDream అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. థ్యాంక్ యూ. హలో, నా పేరు త్రివిక్రమ్ గాజులపల్లి అండి. మా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని iDream మీడియాలో చూడండి. వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. థ్యాంక్ యూ.